ఇటీవల నా నీస్ని కలిసినప్పుడు నేను అడిగాను, 12th అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని. తను అన్న మాటకి నేను షాక్ అయ్యాను. నెక్స్ట్ నేను ఏది చేసినా నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అని ఒక క్లారిటీతో చెప్పేసింది. నాకు అప్పుడు అనిపించింది, నిజమే కదా. ఇప్పుడు మనం ఎందరినో చూస్తున్నాం, కార్పొరేట్ లైఫ్లో, ఐటీ లైఫ్లో, అలానే మార్కెటింగ్లో, అలాగనే సేల్స్లో ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక 35 ఇయర్స్కే పండు ముసలోళ్ళలాగా అయిపోతున్నారు. మెంటల్ స్టెబిలిటీ కోల్పోతున్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే ఆ జాబ్ స్ట్రెస్. ఆ జాబ్ స్ట్రెస్ తీసుకోకూడదు అని రకరకాల వీడియోస్ మనం చూస్తుంటాం, రకరకాల కోట్స్ వింటుంటాం. కానీ అంత ఈజీ కాదు. ఒక కంపెనీలో పనిచేసినప్పుడు దానికి తగ్గ టార్గెట్స్ ఉంటాయి, దానికి తగ్గ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటిని అన్నీ చేసుకుంటూ అలాగనే ఫ్యామిలీ చూసుకోవాలి అంటే చాలా కష్టం. అందుకనే ఈ మధ్య చాలామంది మెంటల్ స్ట్రెస్తో సఫర్ అవుతున్నారు. సరే, ఇప్పుడు మనం జెన్జీ విషయానికి వచ్చేద్దాం. జెన్జీ అనేవాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు మనం అనుకున్నట్టు అంత మూర్ఖులు కాదు. మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళు కేర్లెస్, వాళ్ళకి బ్రెయిన్లెస్, ఇకపోతే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్, వాళ్ళకి ఏమీ రాదు, ఇవన్నీ మనం ఊహించుకుంటున్నాం. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ టైంకి ఉద్యోగం చేయాలి, ఈ టైం కల్లా పెళ్లి చేసుకోవాలి, ఈ టైం కల్లా పిల్లల్ని కనాలి, దాని తర్వాత వాళ్ళు స్కూల్ పంపించాలి, దాని తర్వాత వాళ్ళు కాలేజ్. ఈ విషయస్ సైకిల్ నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. విషయస్ సైకిల్ ఎంత డేంజరసో మనకి తెలుసు. అసలు ఎవరు చెప్పారు ఈ టైం కల్లా ఉద్యోగం చేయాలి? అసలు ఎవరు చెప్పారు ఈ టైం కల్లా మనం సెటిల్ అవ్వాలి? సెటిల్మెంట్ అంటే పెళ్లి చేసుకోవాలి. ఎవరు చెప్పారు పెళ్లి చేసుకున్నాక పిల్లలు తప్పకుండా కనాలి? ఇవన్నీ సొసైటీ చెప్పింది అంటారు. అసలు సొసైటీ ఎవరండి? సో ఇప్పుడున్న జెన్జీ వీటినన్నిటిని దాటేసి చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా ఎలా ఉండాలి అని వాళ్ళు ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అలాగ వచ్చిన జెన్జీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి. ఫ్రీడమ్ టు థింక్, ఫ్రీడమ్ టు లీడ్ దేర్ లైఫ్.